దేవుని పరిశుద్ధమైన నామంలో నేను మీకు శుభాలు తెలియజేస్తూ, మరి మంగళవారం నాడు యేసు ప్రభుని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, మతాధికారులు, పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి కొన్ని ప్రశ్నలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అందులో ఒక మూడవ ప్రశ్న విషయం నేను మీతో మాట్లాడడానికి మీ ముందు ఉన్నాను. సద్దుకాయలు అక్కడికి వచ్చి సద్దుకాయలు అడుగుతున్నారు. పునరుత్థానము లేదని నమ్మేటటువంటి సద్దుకాయలు పునరుత్థానం గురించి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అది ఎక్కడ అంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలు మనం చదివితే అక్కడ కనబడుతుంది. అసలు సద్దుకాయలు ఎవరండి? వారు ఎవరు అంటే యెరూషలేము దేవాలయం మీద అధికారం చేస్తున్నటువంటి వారు. యెరూషలేము దేవాలయం యొక్క ఆదాయం అంతా వారి చేతుల్లోనే ఉంచుకొని ఉన్నటువంటి వారు. అంతేకాకుండా రాజకీయమైనటువంటి పలుకుబడి కలిగినటువంటి వారు. వీరు ఎవరు అంటే పూర్తిగా పునరుత్థానము లేదని నమ్మేవారు, మరణం తర్వాత జీవం లేదని నమ్మేవారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, పునరుత్థానం గురించి అడుగుతున్నారు. పునరుత్థానం ఉన్నదా అని. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి బోధించాడు. ఎందుకంటే ఆయన బోధనలో చాలా ఆయన ప్రస్తావించినటువంటి విషయాలు వారు విన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చెప్పుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు నేనే పునరుత్థానం, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని ప్రకటించినటువంటి ప్రభు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారికి ఎలా జవాబిస్తున్నాడు? మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ద్వారా చూడవచ్చు. మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పోవుట వలనే పొరపడుచున్నారు. పరలోకంలో వివాహ సంబంధాలు ఉండవు, సంసార జీవితాలు ఉండవు, పిల్లల్ని కనేది పెంచేది ఉండదని యేసు ప్రభు వారికి ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ చెప్పాడని. మోషే చెప్పినటువంటి మాటలు చదవలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని వారితో చెప్పాను. ఆయన అంటున్నాడు, నేను సజీవులకు దేవుణ్ణే కానీ మృతులకు దేవుణ్ణి కాను. దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు మరణం అనేది లేదు, జీవమే. ప్రియమైన వారలారా, మన నేటి దినాల్లో మనం బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉండాలి, కానీ దేవుణ్ణి ప్రశ్నించేవారిగా మనం ఉండకూడదు. మన అధికారం కొంతకాలమే, మన పలుకుబడి కొంతకాలమే. మనకి ఏదైనా ఉందా అంటే అది కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేది. ఎల్లకాలం ఉండేది అంటే దేవుని రాజ్యమే. మరి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమ ద్వారా దేవుడిచ్చే వరం ఏంటంటే ఆయనతో పాటు మనం ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఆ పునరుత్థానంలో మనం కూడా ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మనం మన జీవితాల్లో ప్రశ్నించేవారిగా ఉండకుండా దేవుణ్ణి మనం అనుసరించేవారిగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవుని యొక్క ఉద్దేశ తలుపులను మనం జీవించేవారిగా ఉండడానికి దేవుడు సహాయం